మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి అని చెప్పుకున్నాం కదా! అదేమిటో గుర్తుంది కదా! దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. మనం అవేర్‌గా ఉండటం మర్చిపోయామని గుర్తుకు రాగానే బాధపడకూడదు, విచారించకూడదు. అలా చేశాము అంటే దాని అర్థం ఏంటి? మనం టైంని వేస్ట్ చేస్తున్నట్లే. ఇలా మర్చిపోవడం అనేది మనకి అలవాటుగా అయిపోయింది. అందుకే ఈ మర్చిపోవడం అనేది సహజం. అయితే మనం కొన్ని నిమిషాలు గమనికతో ఉన్నా చాలు, మనం కృతజ్ఞతగా భావించాలి. ఆ కొద్ది క్షణాలు కూడా ఎదురు చూసిన దానికంటే ఎక్కువే అని మనం ఫీల్ అవుతూ కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పుకున్నాం కదా! సో, ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్‌లో మనం ఏం చెప్పుకుందామంటే, అతను జాగరూకతతో ఉంటాడు. అతను స్పష్టంగా ఉంటాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? సో, ఎప్పుడు మనం గమనిస్తామో అప్పుడు మనకు ఒక స్పష్టత అనేది చక్కగా ఉదయిస్తుంది. ఎందుకు జాగరూకతలో నుంచి స్పష్టత పుడుతుంది అంటే, ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా జాగరూకతతో ఉంటామో అంతంతగా మన తొందర అనేది తగ్గుతుంది. మనం ఎక్కువ నాజూకుగా, గౌరవంగా, సుందరంగా మారిపోతాము గమనిస్తూ ఉంటే. సో, మనం గమనిస్తున్న కొద్దీ మన వాగుడుకాయ మనస్సు నెమ్మదిగా నిమ్ నెమ్మదిస్తుంది, తగ్గుతుంది. ఎందుకు అంటే వాగడానికి ఉపయోగించే శక్తి అంతా ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాం? గమనికలోకి మార్చేసాం కాబట్టి. అదే శక్తి. ఇప్పుడు ఇంకా ఎక్కువ శక్తి జాగరూకతలోకి మారుతూ ఉంటుంది. అప్పుడు మనసుకి ఎలాంటి ఆహారం, బలం దొరకదు కదా! సో, ఏమవుతాయి? ఆలోచనలనేవి నెమ్మదిగా పలుచబడతాయి. అవి వాటి బరువును మొత్తం కోల్పోతాయి. నెమ్మదిగా, నిదానంగా ఆలోచనలనేవి నశించడం మొదలవుతుంది. మన ఆలోచనలు నశిస్తున్న కొద్దీ ఏమవుతుంది? మనలో స్పష్టత అనేది చక్కగా ఉదయిస్తుంది. అప్పుడు మన మనసు ఒక అద్దంలాగా అద్భుతంగా మారిపోతుంది. ఎందుకు అంటే ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనని మనం గమనిస్తూ పోతాం కాబట్టి, మన మనస్సు ఒక అద్దంలాగా మారిపోతుంది. అతనెంతో సంతోషంగా ఉన్నాడు అని అంటుంటాం కదా! ఎప్పుడైతే ఒకరు స్పష్టంగా అవుతారో, అంటే గమనిస్తూ ఉంటారో, వారు పరమానందం పొందుతారు. దుఃఖానికి మూల కారణం ఏంటి? అయోమయం. మరి బ్రహ్మానందానికి పునాది స్పష్టత. అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అతను జాగరూకతయే జీవితం అని తెలుసుకున్నాడు కాబట్టి అంటారు ఓషో. నిజమే కదా! ఎంతో సంతోషం అన్నది ఎప్పుడు కలుగుతుంది? ఆ పరమానందం అన్నది ఎప్పుడు కలుగుతుంది? స్పష్టత ఉన్నప్పుడు. మరి స్పష్టత అనేది ఎప్పుడు కలుగుతుంది? మనం గమనిస్తూ ఉన్నప్పుడు. సో, ఈ గమనిస్తూ ఉన్నాము అంటే మనం జాగరూకతతో ఉన్నట్టు, అవేర్‌గా ఉంటున్నట్టు. సో, జాగరూకతయే జీవితం అని తెలుసుకున్న మనిషి ఎప్పుడూ ఎంతో సంతోషంగా, పరమానందంగా ఉంటారనమాట. సో, ఇప్పుడు అతనికి మరణం లేదని తెలుసుకున్నాడు అంటారు ఓషో. అంటే ఏ మనిషి అయితే జాగరూకతయే జీవితం అని తెలుసుకొని పరమానందంలో జీవిస్తూ ఉంటాడో, ఆ మనిషి మరణం లేదని కూడా తెలుసుకుంటాడు అంటున్నారు. ఎందుకు అంటే మెలకువ అనేది, ఈ అవేర్‌గా ఉండటం అనేది ఎప్పటికీ నశించదు. మరణం వచ్చినప్పుడు కూడా అవేర్‌గా మనం ఆ మరణాన్ని చక్కగా హాయిగా గమనిస్తూ ఉంటాము. సో, మనం గమనిస్తూ మరణిస్తాము. జాగరూకత అంటే అవేర్‌నెస్, ఎరుక అనేది మాత్రం మరణించదు. మన శరీరం మాత్రం మరణిస్తుంది, మాయమైపోతుంది మట్టిలోకి. కానీ మన జాగరూకత, మన అవేర్‌నెస్, మన ఎరుక, మన గమనిక మాత్రం మిగిలే ఉంటుంది. సో, ఆ మిగిలి ఉన్నది ఏమవుతుంది అంటే, ఆ జాగరూకత ఈ జగత్ సృష్టి మొత్తంలో ఒక భాగమైపోతుంది. అది జగత్ సంబంధమైన చైతన్యంగా మారిపోతుంది.
ఈ క్షణాలలోనే అంటే మన జగత్ సృష్టి మొత్తంలో మన జాగరూకత ఒక భాగమైనప్పుడు, అంటే ఆ జగత్ సంబంధమైన చైతన్యంగా మారిపోయినప్పుడు, అలాంటి క్షణాలలో ఉపనిషత్తు దార్శనికులు ఏమంటారు? అహం బ్రహ్మస్మి, నేనే ఈ జగత్ సృష్టి చైతన్యాన్ని అంటారు. ఇలాంటి స్థితిలోనే అల్ హిలాజ్ మన్సూర్ ఏమంటారంటే, అనల్ హక్ అంటే నేనే సత్యాన్ని. ఇవి ఉన్నత శిఖరాలు అంటే, ఇవే మీ జన్మ హక్కు. ఒకవేళ మీరు ఆ శిఖరాలను చేరలేకపోతే, మీరు మాత్రమే బాధ్యులు కానీ మరెవ్వరూ కారు అని అంటారాయన. నిజమే కదా! మనం మరణించేటప్పుడు కూడా గమనిస్తూ ఉన్నామనుకోండి, ఆ క్షణాన్ని గమనించడం మిస్ అయ్యామనుకోండి, దానికి కారణం ఏమిటి? దానికి బాధ్యులెవరు? మనమే కదా! దానికి కారణం ఏమిటి? జాగరూకతయే జీవితమని తెలుసుకోలేకపోవడం, మనకి స్పష్టత లేకపోవడం, గమనించడాన్ని వదిలేయడం, ఎరుకతో లేకపోవడం కదా! సో, అలా లేము అంటే, అవేర్‌గా మనం లేము అంటే దానికి బాధ్యులు ఎవరు? కేవలం మనమే కదా! సో, మనము ఈ జగత్ సృష్టిలో ఈ ఒక భాగం అవ్వాలి అన్నా, ఈ జగత్ సంబంధమైన చైతన్యంగా మనం మారాలి అన్నా, దానికి పూర్తి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. కదా! ఇప్పుడు అర్థమైంది కదా! ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చెప్తాను. వాటిని చక్కగా గమనించండి. ఓషో ఏమంటారంటే, అతను సంతోషంగా ఉన్నాడని, ఎందుకంటే అతను జాగరూకతయే జీవితం అని తెలుసుకున్నాడు కాబట్టి అంటారు. అలాగే అతను మేల్కొన్న వారి మార్గాన్ని అనుసరించాడు కాబట్టి అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు అంటారు. అతను స్వేచ్ఛని, సంతోషాన్ని అన్వేషిస్తూ ఎంతో గొప్ప సంకల్పంతో ధ్యానం చేస్తాడు అంటారు. సో, ఈ మాటలను మనం శ్రద్ధగా గనక గమనిస్తే, ఎంతో గొప్ప సంకల్పంతో మనం మనల్ని మేల్కొల్పడానికి పూర్తి ప్రయత్నం తెచ్చుకోలేకపోతే ఏమీ జరగదు అంటున్నారు. అంతే కదా! సగం సగం ప్రయత్నాలు వ్యర్థం. దండుగా మనం ఏదో అలా ప్రయత్నిస్తే లాభమేం లేదు. మనం చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి. లేకపోతే సగం సగం మనసుతో ఏమి సాయం జరగదు. గోరువెచ్చని నీరు ఆవిరి అవ్వలేదు కదా! మరి మన మనస్సు పెట్టని అల్ప ప్రయత్నాలు, మన మనసు పెట్టని అల్ప ప్రయత్నాలు మేల్కొల్పడంలో వ్యర్థమై తీరుతాయి కదా మరి. మనం పూర్తి శక్తిని పెడితేనే చక్కగా రూపాంతరం అనేది జరుగుతుంది. ఎప్పుడు మనం 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మరిగి ఉడుకుతామో, అప్పుడే మనం ఆవిరి అవ్వడం, రససిద్ధి అవ్వడం జరుగుతుంది కదా! అప్పుడు మనం పెరగడం, లేవడం మొదలు పెడతాం. ఎదుగుతాం ఉన్నతంగా. మరి మనం గమనించలేదనుకోండి, నీరు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది కానీ, ఆవిరి ఎప్పుడూ పైకి లేస్తుంది కదా! అచ్చుమచ్చు అలాగే జరుగుతుంది మనకు కూడా. తెలివి తప్పిన స్థితి అంటే ఎరుక లేని స్థితి మనని క్రిందకి తీసుకుపోతుంది. చైతన్యం, ఎరుకతో ఉండటం అనేది మనల్ని పైకి తీసుకువెళ్తుంది, పైకి లేపుతుంది కదా! సో, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఓషో మనకి చెప్తున్నారు. అదేమిటి అంటే, ఊర్ధ్వం మరియు అంతర్ముఖం సమానార్థకం అంటారు. అధోముఖం మరియు బహిర్ముఖం ఏకార్థకం అంటారు. చైతన్యం అంతర్ముఖం అవుతుంది. అపస్మారకం అంటే అవేర్‌గా లేకపోవడం, బయటకు పోతుంది కదా! తెలివి తప్పిన స్థితి మనల్ని ఇతరులలో, ఇతర విషయాలలో శ్రద్ధ, ఇష్టం కలిగేటట్లు చేస్తుంది కదా! సో, కానీ అపస్మారకం ఎప్పుడూ ఇతరులతోనే సంబంధం కలిగి ఉంటుంది. అపస్మారకం మనల్ని పూర్తిగా చిమ్మ చీకట్లోనే ఉంచుతుంది. మన చూపు ఎదుట వారిపై కేంద్రీకరించబడి ఉంటుంది. అపస్మారకం ఒక రకమైన బాహ్యాన్నే సృష్టిస్తుంది. అది
మనల్ని బహిర్ముఖుల్ని చేస్తుంది. చైతన్యం అంతర్ముఖాన్ని సృష్టిస్తుంది ఎంతో అద్భుతంగా. అది మనల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది. మన లోపలికి మనం చక్కగా ప్రయాణం చేస్తూ, మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటూ, మనల్ని మనం చక్కగా గమనించుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. అది మనల్ని లోపల లోతుల్లోకి తీసుకువెళ్తుంది ఈ చైతన్యం అనేది. మరి లోతుల్లోకి అంటే, ఇంకా లోతుల్లోకి అంటే ఎత్తుకి, మరింత ఎత్తుకి అని అర్థం కూడా వస్తుంది. ఓ చెట్టు ఎదిగినట్లుగా లోతు మరియు ఎత్తు ఒకేసారి పెరుగుతాయి. ఎలా అంటే మనం వృక్షాన్ని పైకి పెరగడమే చూస్తాము కదా! కానీ దాని రూట్స్, వ్రేళ్ళు కిందకి పాతుకుపోవడం మనం చూడం. కానీ వ్రేళ్ళు లోతుకు వెళ్తేనే చెట్టు పైకి వెళ్ళగలదు కదా! ఒకవేళ చెట్టు ఆకాశాన్ని చేరాలనుకుంటే అప్పుడు దాని వేళ్ళు భూమిలో చాలా లోతుకు, సాధ్యమైనంత చిట్ట చివరి లోతుల్లోకి వెళ్ళాలి. చెట్టు 2 వైపులా ఒకేసారి ఎదుగుతుంది కదా! పైకి, కింద భూమిలోకి. అచ్చం అలాగే చైతన్యం ఊర్ధ్వానికి పెరుగుతూ మనలోకి వ్రేళ్ళను క్రిందకి లోతుల్లోకి పంపుతుంది అంటారు ఓషో. ఎంతో అద్భుతం కదా! మరి ఈ గమనించడం అన్నదాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా! అవేర్‌గా ఉండటం ఎంత ఇంపార్టెంటో అన్నది తెలుస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఈ అవేర్‌నెస్ అన్నది ఎంతో అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. సో, గమనించటాన్ని ప్రాక్టీస్ చేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.